విసిరింది. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ లోకి వెళ్లి మరీ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. 21 నిమిషాల వ్యవధిలో 3 చోట్ల బాంబుల వర్షం కురిపించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే కాకుండా ఏకంగా పాకిస్తాన్ లోకే మన వైమానిక దళం దూసుకెళ్లింది. అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో 300 మందిని హతమార్చింది. యుద్ధానికి సై అంటోంది. పాక్ అంటే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 పైచేయిగానే ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి? మనకున్న అనుకూలతలేంటి? పాకిస్తాన్కు ఉన్న ప్రతికూలతలేంటి? మన బలం ఎంత? పాకిస్తాన్ వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు ఎన్ని? భారత సైన్యం ముందు పాక్ సైనికులు ఏమాత్రం సరితూగే అవకాశం లేదు. మన సైనికుల సంఖ్య 33 లక్షలకు పైమాటే. పాక్ సైన్యంలో త్రివిధ దళాలు కలిపి 11 లక్షల లోపే ఉంటారు. మన సైనికుల్లో 10 లక్షల మంది వరకు రిజర్వ్ సైనికులు ఉంటారు. పాక్ ఆర్మీలో 5 లక్షల వరకు రిజర్వ్ సైనికులు ఉంటారు. యుద్ధం వస్తే కొన్ని రోజుల వ్యవధిలోనే మనం రిక్రూట్మెంట్ చేపట్టి యుద్ధంలోకి సైన్యాన్ని తీసుకునే వీలుంది. పాకిస్తాన్కు కొంత సమయం పడుతుందని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. భారత ఆర్మీ వద్ద 4000 యుద్ధ ట్యాంకులున్నాయి. అందులో ఎక్కువ భాగం రష్యా సాయంతో రూపొందించిన అత్యాధునిక T-72 యుద్ధ ట్యాంకులే. పాకిస్తాన్ వద్ద 700 యుద్ధ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా చైనా సహకారంతో పాకిస్తాన్ లో తయారు చేసుకున్న యుద్ధ ట్యాంకులే. అవి మన T-72 ట్యాంకులతో పోటీ పడలేవు. భారత్ వద్ద 600కు పైగా ఫైటర్ జెట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 400 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. మన ఫైటర్ జెట్స్ వేగంతో పాక్ ఫైటర్ జెట్స్ పోటీ పడలేవని అనేక సందర్భాల్లో పాక్ రక్షణ రంగ నిపుణులే అంగీకరించారు. పాకిస్తాన్ కంటే భారత్ వద్ద ఉన్న క్షిపణులే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశాలున్నాయి. పాక్ లోని ప్రతి నగరాన్ని టార్గెట్ చేయగల అగ్ని లాంటి క్షిపణులను ఇప్పటికే ప్రయోగించి చూశారు. యుద్ధం వచ్చిన పక్షంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థల పనితీరు కూడా గుర్తించాలి. ఐఎస్ఐ కంటే మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సమర్థంగా పనిచేస్తుంది. అయితే సరిహద్దు ప్రాంతాల్లో ఐఎస్ఐ బలంగా ఉన్నట్లు సమాచారం. అందుకే అవసరమైతే మేధస్సుతో పాకిస్తాన్ ను దెబ్బతీసేందుకు కూడా భారత్ సిద్ధం కావాలి. సైనికులపై దాడులు జరిగిన 11 రోజుల తర్వాత భారతదేశం కక్ష అయితే తీర్చుకుంది. కానీ ఇవి సర్జికల్ స్ట్రైక్స్ తో ఆగుతాయా? పాకిస్తాన్ బలమెంత, భారతదేశం బలమెంత అనే అంశాలపై చర్చ జరుగుతున్న సందర్భంలో సో ఇది సర్జికల్ స్ట్రైక్స్ గానే ఆగుతాయా? నిజంగా యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తుందా? ఇమీడియట్ గా పాకిస్తాన్ రియాక్షన్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పటికే చైనాతో కొన్ని చర్చలు కూడా జరుపుతున్నట్టుగా సమాచారం అందుతోంది. సో ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోంది? భవిష్యత్తులో ఒకసారి చైనాతో చర్చలు ముగిసిన తర్వాత పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ అంశాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశాలపైనే మనం చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కృష్ణారావు గారు, BSF ఎక్స్ డీజీపీ. సో పూర్తిగా రక్షణ రంగం పైన అవగాహన ఉన్న వ్యక్తి. సో
ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది? భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ నుంచి, లక్ష్మీనారాయణ గారు సీనియర్ అనలిస్ట్ విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. డాక్టర్ పుల్లారావు గారు కూడా మరికొద్దిసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. కృష్ణారావు గారు, సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు, 11 రోజులు సుదీర్ఘ చర్చలు, సో ఇమీడియట్ గా రియాక్షన్ ఇవ్వాలని అయితే భారతదేశ ప్రభుత్వం నిర్ణయించుకుందన్న విషయం తెలుసు. సో వారం రోజులుగా చర్చల తర్వాత ఫైనల్ గా అటాక్ జరిగింది. నెక్స్ట్ ఏంటి? చర్చలు అంటే మనలో మనం చర్చించుకోవడమా లేక పాకిస్తాన్ తో చర్చలా? లేదు లేదు, కేంద్ర ప్రభుత్వం చర్చలు అంటారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి లోక్సభకి. సో ఈ తరుణంలో ఎలాంటి చర్య తీసుకుంటే మనకు బాగుంటుంది అని వాళ్ళు రకరకాలుగా బేరీజ్ వేసుకుంటున్నారు. ఇవాళ మార్నింగ్ 3 o'clock to 3:21 కొన్ని 3 స్థావరాల్లో, అందులో 2 POK, ఒకటి మాత్రం బాలాకోట్ అనేది నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్, అది రియల్ పాకిస్తాన్, అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు. వెళ్ళి అటాక్ చేయడం, కొంతమంది చనిపోయి ఉంటారు. ఎంతమంది అంటే అది ఎలా తెలుస్తుంది? 350 అన్నారు. అది మీడియాని సాటిస్ఫై చేయడం కోసం వెళ్ళి డెడ్ బాడీస్ ఎవరో కౌంట్ చేయలే. పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోరు, ఎవరో చావలేదని వాళ్ళు అంటారు. వాళ్ళ న్యూస్ ప్రకారం పాకిస్తాన్ లోకి చొరబడ్డాయి ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్, మేము తరిమేశాం, మేము పారిపోయాయి, వాళ్ళు తోక ముడుచుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అంటారు. ఈ ఫ్రెంజీ అది మీడియా మన దేశంలోనూ ఉంది, వాళ్ళ దేశంలోనూ ఉంది. ఎవరికి అనుగుణంగా వాళ్ళు చెప్పుకుంటారు. సో ఈ తరుణంలో ఒకటి మాత్రం నిజం, ఖచ్చితంగా ఏదో ఒక డ్యామేజ్ జరిగింది. ఎంతమంది చనిపోయారో మనకు తెలీదు. భారతదేశం ఏమో ఎక్కడ అయితే వాళ్ళు ఈ యొక్క మిసైల్స్ లేక బాంబులు వేశారో, దట్ ఈస్ ది చీఫ్ అండ్ ద మేజర్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ జైషే మహమ్మద్. ఈ యొక్క 14వ తారీఖున సిఆర్పిఎఫ్ జవాన్లు చంపిన అదే జైషే మహమ్మద్ యొక్క ముఖ్యమైన స్థావరం, ట్రైనింగ్ గ్రౌండ్ ని మేము అటాక్ చేసాము, సేఫ్ గా వెనక్కి వచ్చాము అంటారు. ఇంకా తరువాత పరిణామాలు మనకు నెమ్మదిగా తెలుస్తాయి. పాకిస్తాన్ వెంటనే రెస్పాండ్ అవుతుందా, లేక వాళ్ళు ఇంకో 10 రోజులు ఆగి రెస్పాండ్ అవుతారా? ఈ నేపథ్యంలో సివిలియన్స్, అమాయక ప్రజలు చనిపోతారా? లేక మనం కేవలం జైషే మహమ్మద్ వాళ్ళనే చంపుతూ ఉంటామా? లేక వాళ్ళు కేవలం భారతదేశంలో ఏదో ఆర్మీ వాళ్ళనే చంపుతారా? ఇవన్నీ చూడవలసింది. బట్ అవి సాధ్యం కావు. యూ కాంట్ లిమిట్ క్యాజువాలిటీ. ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత ఎవరు దొరికితే వాళ్ళు చంపేస్తారు. ఇట్ ఈస్ అ వెరీ క్రూయల్ థింగ్. యుద్ధాలు అనేవి అదృష్టవశాత్తు మీరు పుట్టకముందే జరిగాయి ఇవన్నీ. పాకిస్తాన్తో 3 యుద్ధాలు జరిగాయి, 1947, 1965, 1971. ఈ 3 యుద్ధాలు కూడా పాకిస్తాన్ ఓడిపోవడం, అందులో ద లాస్ట్ వార్ 71 వార్. పాకిస్తాన్ ఎంత మిజరబుల్ గా ఓడిపోయిందంటే సగం పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ ఇట్ లాస్ట్ అండ్ ఇట్ బికేమ్ బంగ్లాదేశ్. ఆ యొక్క నేపథ్యంలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ జుల్ఫికర్ అలీ భుట్టో ఈ 93,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్, భారతదేశంలో ఉన్న పాకిస్తానీ సైనిక ఖైదీలను వెనక్కి తీసుకువెళ్ళడానికి వచ్చాడు జూలై 2, 1972. ఆ షిమ్లా మీటింగ్ లో ఆయన ఏదో ఒక అగ్రిమెంట్ చేసికాడు ఆయన, కానీ బట్ దట్స్ హ్యూమిలియేషన్ ఫర్ పాకిస్తాన్. ఆయన వెనక్కి వెళ్ళి జనరల్స్ అందరితో కలిసి పెద్ద మీటింగ్ పెట్టాడు, బ్రెయిన్ స్టార్మింగ్ పెట్టి, ఏమిటి మనం ఎలా చేస్తున్నాము, మనం ఎలాగా మన యొక్క పరువును నిలబెట్టుకోవాలంటే కన్వెన్షనల్ యుద్ధం వద్దు, మనం వీ హ్యావ్ టు వేజ్ ప్రాక్సీ వార్, అంటే ప్రచ్ఛన్న యుద్ధం చేయాలి. వీల్ మేక్ ఇండియా బ్లీడ్ బై 1000 cuts. అంటే ఒక్కసారి మనం పెద్ద పోటు పొడిచి ఇండియాని చంపలేము, బట్ చిన్న చిన్న కట్స్ చేస్తూ వీ కెన్ మేక్ ఇండియా బ్లీడ్ అన్నారు. ఆ థియరీ ప్రకారమే 1971లో వాళ్ళు బాగా బడ్జెటరీ అలాట్మెంట్ టు ISI, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, దాన్ని పెంచారు. అప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 89 నుంచి ఎప్పుడైతే ఈ రష్యన్ ఆర్మీ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయిందో, వాళ్లకు ఈ తాలిబాన్ వాళ్ళు, వాళ్ళ మదర్సాలు అవి కొంచెం ఖాళీ అయ్యాయి. ఆ టైంలో ఆ యొక్క రిసోర్సెస్ ని మన భారతదేశం వైపు తిప్పి, మన ముఖ్యంగా కశ్మీర్ వ్యాలీలో బాగా సక్సెస్ఫుల్ గా బ్రెయిన్ వాష్ చేసి చాలా మందిని సూసైడ్ స్క్వాడ్స్ గా వాళ్ళగా వీళ్ళగా పంపుతున్నారు. భారతదేశానికి చాలా డ్యామేజ్ జరిగింది. ఆ 89 తర్వాతే కాశ్మీర్ వ్యాలీలో మొత్తం ఉన్న హిందువులు, ముఖ్యంగా పండిట్స్ ని తరిమేశారు. యాజ్ ఆన్ టుడే 99.9%
కాశ్మీర్ లోయలో ఉన్న ప్రజలందరూ ముస్లింసే. ఎస్ హిందూస్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉంటారు. ఈ తరుణంలో సడన్లో దిర్ ఇస్ ఎస్కలేషన్. మరి టెన్షన్ పెరుగుతోంది. పాకిస్తాన్ ఫూలిష్గా ఏమైనా నిజంగానే ఫుల్ స్కేల్ వార్లోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. భారతదేశం ఒక స్ట్రైక్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. సో ఇది ఇంతవరకు ఆగితే మంచిదే. కానీ ఇప్పుడు ఆ ప్రాక్సీ వార్ ఒక్కసారి వార్ స్టార్ట్ అయిందంటే మరొకసారి ఆ ప్రాక్సీ వార్ ని స్టాప్ చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ప్రాక్సీ వార్ విల్ కంటిన్యూ హ్యాపీలీ. బట్ ప్రాక్సీ వార్ లో ఏముంటారండి, నాన్ స్టేట్ యాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఉదాహరణకు మనకు 26th of November 2008 అజ్మల్ కసబ్ అని ఇంకో 9 మంది ముంబై అటాక్స్ లో వచ్చారు. వాళ్ళంతా నాన్ స్టేట్ యాక్టర్స్. వాళ్ళంతా లష్కర్ తైబా, జేఈఎం లాగే జైష్ మహమ్మద్ లాగా ఇంకో సంస్థ ఉంది, హాఫీజ్ సయీద్ పెట్టిన సంస్థ. దాని పేరు లష్కర్ తైబా. దాని పేరు కూడా ఈ మధ్య మార్చారు, ఎందుకంటే ఆ పాత పేరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని అమెరికా డిక్లేర్ చేస్తే వాళ్ళు బోర్డు మీద పెయింట్ మార్చి జమాతుద్దావా అని పెట్టారు ఇప్పుడు. సో అదేదో అలాంటి, బట్ వీటన్నిటికీ సపోర్ట్ ఉంటుంది పాకిస్తానీ స్టేట్ నుంచి, పాకిస్తానీ ఆర్మీ నుంచి. ఇన్ఫాక్ట్ మౌలానా మసూద్ అజర్, ది ఫౌండర్ ఆఫ్ జైష్ మహమ్మద్, అతను ఈ క్యాంపెయిన్ ఫర్ ఇమ్రాన్ ఖాన్, ది ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్. సో వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో ఏమిటి, వాట్ విల్ బి దేర్ నెక్స్ట్ స్టెప్ అన్నది మచ్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ సపోర్ట్ దే విల్ గెట్ ఫ్రమ్ చైనా. మరి చైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉందా ఇందులో వేలు పెట్టడానికి, లేక మీరు తేల్చుకోండి అంటుందా, లేక రిస్ట్రెయింట్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై బోత్ సైడ్స్ అని అంటుందా? కానీ ఇమీడియట్ రియాక్షన్ పాకిస్తాన్ నుంచి లేకపోవడానికి, సో వారం రోజుల నుంచి వాళ్ళ రియాక్షన్ ఇదే, అసలు ఎవరు చావలేదు. దే హావ్ రియాక్టెడ్. దే సెడ్ Indian Air Force planes attempted to transgress into the airspace of Pakistan. They were chased away and they went away అన్నారు. ఇలా ఎవరు చనిపోయినట్టు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు మన ఒక సంవత్సరం క్రితం 2 ఏళ్ల క్రితం సర్జికల్ స్ట్రైక్స్ అయినప్పుడు కూడా దే డినైడ్. దే సెడ్ నో సచ్ థింగ్ హస్ హ్యాపెండ్. సో ఆంజనేయ రెడ్డి గారు, సో మొత్తానికి ఏదైతే దాడి జరిగిన వెంటనే, సైనికులపై దాడి జరిగిన వెంటనే ప్రధాని కావచ్చు, ఇంకా మిగతా నాయకులు కావచ్చు చెప్పారు, సో అదే చేసి చూపించారు. రక్తం మరిగిపోతుందన్నారు. ఆ రక్తం మరిగిపోవడానికి సమాధానం ఇదే, 350 మంది తీవ్రవాదుల్ని, సో ఏదైతే ప్రమాదకరమైన సంస్థ ఆ కీలకమైన ప్రాంతం మీద దాడి చేశారని చెప్తున్నారు. సో ఎలా చూస్తారు? ఈరోజు ఫిబ్రవరి 14 తర్వాత మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అమిత దారుణంగా బాంబులు పెట్టి పేల్చేసిన సంఘటనలో 42 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయిన తర్వాత దేశమంతా కూడా అట్టుడిగిపోయింది. దేశమంతా, దేశ ప్రజలందరూ కూడా మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఈ దేశంలో ఉండే అమాయక పౌరులను, అదేవిధంగా జవాన్లను నిర్దాక్షిణ్యంగా బాంబులు పెట్టి పేల్చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుండవలసిందేనని దేశ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగానే ఈరోజు మన ఎయిర్ ఫోర్స్ బాంబింగ్ జరిపి అక్కడుండే తీవ్రవాదుల అడ్డా ఏదైతే ఉందో, జైషే మహమ్మద్ ట్రైనింగ్ సెంటర్ లేదా హెడ్ క్వార్టర్స్, వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. భారతదేశ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున మనం దాడులు చేసి వచ్చినప్పటికీ కూడా ఒక్క క్యాజువాలిటీ లేకుండా లేదా కొలెటరల్ డ్యామేజ్ లేకుండా క్షేమంగా మళ్ళా భారతదేశానికి తిరిగి వచ్చారు. మన విమానాలు, మన ఎయిర్ ఫోర్సు, ఆ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతదేశ ప్రజలు అభినందిస్తున్నారు. ఈరోజు దేశం యావత్తు గర్వించే సమయం అని నేను అనుకుంటున్నాను. ప్రధానమంత్రి చెప్పారు, తగిన మూల్యం చెల్లిస్తారు. ఎవరైతే ఈ దేశం మీద దాడి చేయడానికి, ఈ దేశంలో ఉన్న ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు అమాయక ప్రజలను చంపుతున్నారో దానికి మూల్యం చెల్లిస్తారని ఆ రోజే చెప్పడం జరిగింది. ఈ రోజు పాకిస్తాన్ మూల్యం చెల్లించింది. పాకిస్తాన్ ఇంకా ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడానికి ప్రయత్నం చేసినా తగిన గుణపాఠం చెప్తారు. పాకిస్తాన్ అనే దేశము ప్రపంచ చిత్రపటం నుంచి మాయమవుతుందని ఈ సందర్భంగా మనం పాకిస్తాన్కి హెచ్చరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు
దేశంలో ఉండే ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు, దేశంలో గర్వపడుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మన యొక్క ఎయిర్ ఫోర్స్ లో పొగడడం, వారిని అభినందించడం, వారి గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం, రాజకీయాలకు అతీతంగా ఈరోజు రాజకీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క మన యొక్క సైనిక పాఠవాన్ని ఎయిర్ ఫోర్స్ ను అభినందిస్తున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రం నేను అనుకుంటున్నాను. మనం శాంతి కాముక దేశం, భారతదేశం అంటే శాంతి కాముక దేశం. అనేక 5,000 సంవత్సరాల చరిత్రలో మనం ఏ రోజు కూడా మత గ్రంథం ఒక చేతిలో, కత్తి లేదా తుపాకీ ఒక చేతిలో పట్టుకొని ఇతర దేశాల మీద దాడి చేయడం కానీ, ఇతర దేశాలను ఆక్రమించడం కానీ, లేదా ఉగ్రవాద చర్యలను ప్రేరేపించడం కానీ మన యొక్క జీవితం, మన యొక్క భారతదేశ చరిత్ర లేదు, మన భారతదేశ సంస్కృతిలో లేదు, మన డిఎన్ఏలోనే అది లేదు, మన రక్తంలోనే అది లేదు. అటువంటి శాంతి కాముక దేశం పైన మన పక్కనుండే పాకిస్తాన్ లాంటి దుర్మార్గపు దేశాలు, రోగ్గు నేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈరోజు అమాయక ప్రజలను బలి తీసుకుంటున్నారు. కేవలం మత ఛాందసవాదంతో, వేరే కారణమే లేదు. మత ఛాందసవాదం ఈ ప్రపంచాన్ని ఇస్లామిక్ దేశంగా చేయాలా, భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేయాలా, భారతదేశాన్ని అల్లా బాటలో నడిపించాలా అనే కేవలం ఒక మత యొక్క దురహంకారం తప్ప వేరే కారణం ఉందని నేను అనుకోవడం లేదు. ఈరోజు పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఉగ్రవాద మూకలకు భారతదేశ సైనిక శక్తి తగిన గుణపాఠం నేర్పిస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం. పాకిస్తాన్ టెర్రరిస్టులు పెంచి పోషిస్తూ ఉంది. అక్కడ ఉసామా బిన్ లాడెన్ అక్కడుండి అబోటాబాద్ ఏదైతే ఉందో ఆ మిలిటరీ స్థావరాలకు దగ్గరలో ఉసామా బిన్ లాడెన్ అనే టెర్రరిస్ట్ జీవిస్తున్నప్పటికీ కూడా ఆయనకు అన్ని వస్తువులు కలిపి చేస్తూ ఉన్న పాకిస్తాన్ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఏకాకైంది. ప్రపంచ దేశాలన్నిటి కూడా ముక్త కంఠంతో ఆస్ట్రేలియా కానివ్వండి, లేదా మిగతా దేశాల ఫ్రాన్స్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఈరోజు మనం చేసిన చర్యకి గట్టిగా మద్దతిస్తున్నారు. భవిష్యత్తులోకి ఇటువంటి చర్యలు ఇంకా కొనసాగాల, పాకిస్తాన్ గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే సో మనకు జరిగిన నష్టానికి ప్రతీకారం అనుకోవచ్చు, కానీ ఒక్కసారి రియాక్షన్ స్టార్ట్ అయిన తరువాత సో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? సో ఇప్పుడైతే క్యాజువాలిటీస్ లేవని అందరం సంతోషంగా ఉన్నాం, అఫ్ కోర్స్, సో దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఒక్కసారి రియాక్షన్ వచ్చిన తర్వాత ఒకవేళ చైనా సహాయం అందిస్తే రూపా మన ఎవరు చైనా సహాయం అందించినప్పటికీ కూడా భారతదేశ సైనిక పాఠవం సిద్ధంగా ఉంది. భారతదేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మనం ఏం చేశాం? ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి బస్సు యాత్ర చేస్తే లాహూర్కి మనకు వచ్చిన యొక్క ఫలితం ఏమిటి? మనకు వచ్చిన ఏం చేశారో వెంటనే మన మీద యుద్ధం ప్రకటించారు, మన ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ప్రధానమంత్రి మోడీ అన్షెడ్యూల్డ్ విజిట్ చేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్కి వచ్చి ప్రధానమంత్రి కలుసుకున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన బహుమతి ఏమిటి? మనకి యూరియా మీద దాడులు చేస్తారు, లేదా పఠాన్కోట మీద దాడులు చేస్తారు. మనం స్నేహస్థానం అందిస్తూ పోతే ఆ చెయ్యిని నరికేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేనికైనా సిద్ధము. నాకు మావో గారు చెప్పిన సూక్తి ఎక్కడో నాకు చదువుకున్న గుర్తుంది. ఏమవుతుంది? విప్లవం పేరుతోటి సగం చైనా చనిపోతుంది. ఏం కానివ్వండి, చనిపోవండి. ఈ భారతదేశ ప్రజలు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. ఏ త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. మన యొక్క సైనిక పాఠం ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉంది. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సైనికులు సిద్ధంగా ఉన్నారు. భారతదేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతదేశం యావత్తు ప్రధానమంత్రి వెనక నిలబడి ఉంది. ప్రధానమంత్రి ఏ చర్య తీసుకున్నా ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు, సైనికులు ఏది సరైన చర్యగా భావిస్తారో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను, వారికి స్వేచ్ఛ ఇచ్చాను. ఏది సరైందో భారతదేశ రక్షణ కోసం, భారతదేశాన్ని ఈ తీవ్రవాదం నుంచి బయటేయడం కోసం సైనిక చర్యలు ఏవన్నప్పటికీ కూడా వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని చెప్తున్నారు. ఈ రోజు భారతదేశ ప్రజలు కూడా ప్రధానమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం ఏ చర్య తీసుకున్నప్పటికీ కూడా 130 కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రి అనుకున్నారు. పాకిస్తాన్ అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, సో ఈరోజు ఉదయం నుంచి వస్తున్న వార్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో యుద్ధానికైతే భారతదేశం కూడా సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఇచ్చే, ఒక్కసారి ఇంకా పాకిస్తాన్ రియాక్షన్ కూడా స్టార్ట్ అయితే ఇక అది పూర్తి స్థాయి యుద్ధంగానే చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. సైనికులకు పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చామంటున్నా. సో ఇది పూర్తిగా ఏం జరగబోతోంది అనే అంశాలకు సంబంధించి ఆలోచిస్తే యుద్ధం తప్పని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు?
మన సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి 40 మందికి పైచిలుకు జవాన్లని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకి తగిన గుణపాఠం చెప్పాలి, ఉగ్రవాదాన్ని సమాధి కట్టాలి అనేటువంటి విషయంలో భారత జాతి ఒకే మాట, ఒకే నినాదం, ఒకే బాటన నడిచేదానికి సిద్ధంగా ఉన్నది. ఇవాళ వైమానిక దళాలు మెరుపుదాడి చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో ఉగ్రవాద శిక్షణా కేంద్రాలలో ఉన్నటువంటి శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళని, టెర్రరిస్టుల్ని లేదా ఆ శిక్షణా కేంద్రాలని ధ్వంసం చేసి విజయవంతంగా ఆపరేషన్ను పూర్తి చేసి వెనక్కి రావడం పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తున్నది, వారికి జేజేలు పలుకుతున్నది. దీంట్లో ఈరోజు ఎలాంటి సందేహం లేదు, రాజకీయాలకు అతీతంగా ఇవాళ స్పందించిన తీరది. కానీ ఉగ్రవాదం అనేటువంటిది ఈరోజు ఫారిన్ సెక్రటరీ చెప్పినట్టుగా నాన్ మిలిటరీ ఆపరేషన్, సైనికేతర దాడి వల్ల కానీ లేదా 2016లో యూరి ఘటన తర్వాత సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిన దానివల్ల కానీ ఆనాడు ఆగిపోలేదు. ఇవాళ ఉగ్రవాదం ఆగిపోతుందని ఎవరన్నా భ్రమిస్తే భ్రమించవచ్చు, అది అంత సులభమైంది కాదు. అంతర్జాతీయంగా విస్తరించి ప్రపంచ మానవాళిని హడలెత్తిస్తున్నటువంటి టెర్రరిజానికి వ్యతిరేకంగా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం అంతర్జాతీయ సమాజంతో కలిసి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదొక పెద్ద యుద్ధం. ఒక్క పాకిస్తాన్తో యుద్ధమే కాదు, పాకిస్తాన్ అన్డౌటెడ్ గా ప్లీజ్ పాకిస్తాన్ అనేటువంటిది వాస్తవానికి సైనికుల యొక్క కబంధ హస్తాల్లో ఉన్నది. అక్కడ ఆ సైన్యం టెర్రరిస్టులకు ఊతమిస్తున్నారు, సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. ఇందులో రెండో మాటకు స్థానం లేదు. అందువల్ల ఈరోజు మనం యుద్ధం వైపున ప్రయాణం చేయాలా మన ఆలోచనలు, లేదా టెర్రరిజానికి వ్యతిరేకంగా సమర్థవంతమైనటువంటి ఒక సమరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచించాలనేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో యుద్ధం చేశాం పాకిస్తాన్తో కాశ్మీర్ సమస్య పైన, 62లో జరిగింది, 99లో కార్గిల్ యుద్ధం చేశాం, 71లో బంగ్లాదేశ్ను విముక్తి ఉద్యమానికి మద్దతుగా పోయి పాకిస్తాన్ మీద యుద్ధం చేశాం. ఆ 4 యుద్ధాల సందర్భం వేరు, నేపథ్యం వేరు. ఇవాళ 2019లో ఉన్నటువంటి నేపథ్యం వేరు. భారతదేశం అణ్వస్త్ర దేశం, పాకిస్తాన్ కూడా అణ్వస్త్ర దేశమే. ఇవాళ అణ్వాయుధాలు కలిగినటువంటి 2 దేశాల మధ్య యుద్ధం అనేటువంటిది జరిగితే, యుద్ధం అనేటువంటి రూపంలో కార్యక్రమం మొదలు పెడితే అది ఎక్కడికి దారితీస్తుందో ఎవరికి తెలియదు. అందుకనే భారతదేశ విదేశాంగ కార్యదర్శి ఈరోజు ప్రకటన చేస్తూ వైమానిక దళాలు చేసినటువంటి దాన్ని సైనిక చర్యగా చెప్పలా, సర్జికల్ స్ట్రైక్గా కూడా చెప్పలా, నాన్ మిలిటరీ యాక్షన్ అని సంబోధించడం జరిగింది. మాట్లాడినటువంటి మాటలను కూడా మనం చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి, మనం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినంత కాలం ఏ దేశం కూడా పాకిస్తాన్కు అండగా రాదు, చైనా రాదు, అంతర్జాతీయంగా ఏ దేశం కూడా పాకిస్తాన్కు మద్దతుగా వచ్చే ప్రసక్తే లేదు అనేది మనం గమనంలో పెట్టుకోవాలి. ఇవాళ అమెరికాకు దగ్గరగా మనం పోతున్నామని, చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నామని, వ్యూహాత్మక ఒప్పందాల్లో భాగస్వాములు అవుతున్నామని చైనా వాళ్ళు వాళ్ళ పాచికలు వాళ్ళు పాడుతుండవచ్చు, వాళ్ళ విధానాలను వాళ్ళు అనుసరిస్తూ ఉండొచ్చు. కానీ టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో పాకిస్తాన్కు మద్దతుగా చైనా వస్తుందని అనుకోవడం తప్పు. ఒకటి, ఇవాళ రాజకీయాలకు అతీతంగా ప్రజలు స్పందిస్తుంటే, ప్రతిపక్షాలు స్పందిస్తుంటే, గంట క్రితం ప్రధానమంత్రి మోడీ గారు ఏం మాట్లాడారండి? ఎంత బాధ్యతారహితంగా మాట్లాడారండి? రాజస్థాన్లో చురువులో మాట్లాడుతూ ఎన్నికల సభలో ఎన్నికల ప్రసంగం చేసినట్టు చేస్తారా? వైమానిక దళాలను అభినందిస్తూనే, వీరోచితంగా కార్యక్రమాన్ని అభివర్ణిస్తూనే
అక్కడ కిసాన్ సమ్మాన్ పథకాన్ని గురించి మాట్లాడుతూ రాజస్థాన్ ప్రభుత్వం రైతుల జాబితాను ఇవ్వలేదు, రైతులకు ద్రోహం చేస్తున్నది, అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ అని ఆ సందర్భంలో విమర్శలు చేస్తారా? గంట క్రితం అందరూ కూడా వైమానిక దళాల యొక్క చర్యను మద్దతిస్తూ జేజేలు పరుగుతున్నటువంటి పూర్వరంగంలో ప్రధానమంత్రి ఢిల్లీలో ఉండి ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి అందులో పాల్గొని దేశాన్ని మొత్తం ఏకతాటిపైన నాయకత్వం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి తరుణంలో యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయనేటువంటి చర్చలు టీవీల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రజలు ఆందోళన చెందుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఈ సందర్భంలో ఎన్నికల ప్రసంగం చేస్తారండి ఈ ప్రధానమంత్రి? ఆయన నాయకత్వంలో ఈ దేశం విజయం సాధిస్తుందా యుద్ధానికి పోతే? ఆలోచించాలి విఘ్నతతో. రాజకీయాలకు అతీతంగా దేశం స్పందిస్తుంటే, జనం స్పందిస్తుంటే, ప్రతిపక్షాలు